హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఈరోజు నేను పీరియడ్స్ గురించి మాట్లాడతానండి. కొంతమంది ఉంటారు పీరియడ్స్ గురించి మాట్లాడినా, మెన్స్ట్రువల్ సైకిల్ గురించి మాట్లాడినా కూడా అదేదో తప్పు, మాట్లాడకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఏం లేదండి. పీరియడ్స్ అనేది న్యాచురల్ ప్రాసెస్, ప్రతి అమ్మాయికి జరిగేదే. దానిలో దాచిపెట్టి సీక్రెట్గా ఉంచి మాట్లాడకూడదు, ఇది పబ్లిక్లో మాట్లాడే టాపిక్ కాదు అలా అనుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నాయి. చాలా అవేర్నెస్ బయట ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా బట్ స్టిల్ అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. అదైతే కరెక్ట్ కాదండి. సో ఈరోజు అయితే నా పీరియడ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతూ ఉన్నాను. నాకు పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయండి. రెగ్యులర్గా పీరియడ్స్ వస్తే దాని సైన్ ఏంటంటే మనం చాలా హెల్దీగా ఉన్నట్టు. కాకపోతే పీరియడ్స్ టైంలో నాకు చాలా పెయిన్ఫుల్ ఉంటుందన్నమాట. ఫస్ట్ డే అయితే కంపల్సరీ నేను లీవ్ పెట్టాల్సిందే. ఒక్కొక్కసారి సెకండ్ డే కూడా లీవ్ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంత బాగా పెయిన్ అయితే నాకు ఉంటుంది. స్కూల్ డేస్ నుంచి నాకు పెయిన్ అనేది కామన్ అండి. చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడిప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తూ ఉంది. ఓవర్ ద టైం మెల్లమెల్లగా నేర్చుకుంటూ వచ్చాను. ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, ఎలా ఉంటే నేను పీరియడ్స్ని హ్యాండిల్ చేయగలను అని చెప్పి తెలుసుకుంటూ వచ్చాను. పీరియడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ బనానాస్ అయితే నేను దగ్గర పెట్టుకుంటానండి. బనానాస్ మనకి మంచి ఎనర్జీ లెవెల్స్ని ఇస్తాయి. బనానాస్లో ఎక్కువ మెగ్నీషియం కంటెంట్ ఉంటుంది కాబట్టి మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అంతకుముందు నేను పీరియడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఒక ట్యాబ్లెట్ అయితే వేసేసుకునేదాన్ని, మెఫ్తాల్ స్పాస్ అని చెప్పి. బట్ అది వేసుకోవడం అనేది మంచిది కాదు అని తెలుసుకున్న తర్వాత అది కూడా ఆపేశాను అనమాట. నేను పీరియడ్స్ టైంలో ఇంకా ఎక్కువ తీసుకునేది ఏంటంటే లూక్ వామ్ వాటర్ అయితే ఎక్కువ తాగుతూ ఉంటానండి. మనం ఎంత హైడ్రేటెడ్గా ఉంటే మన బాడీకి అంత మంచిది. ఎక్కువ మసాలా కానీ, సాల్టెడ్ ఫుడ్స్ కానీ అలాంటివి అస్సలు తీసుకోను. అలాంటివి తిన్న తర్వాత ఇంకా నాకు పొట్టలో నొప్పి ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇలా లిక్విడ్స్ కానీ, జ్యూసెస్ కానీ అలాంటివి అయితే తీసుకుంటూ ఉంటాను. అసలు నాకు ఫుడ్ క్రేవింగ్ అనేది ఉండదండి. ఫస్ట్ డే అయితే అసలు నేను ఏమీ తినలేను. కాకపోతే మా మమ్మీ అప్పుడప్పుడు నాకు ఎలక్ట్రాల్ వాటర్ ఉంటుంది కదా, అలాంటిది అయితే ఇచ్చేవాళ్ళు. స్కూల్ డేస్లో ఉన్నప్పుడైతే నాకు ఒక్కోసారి సెలైన్ కూడా పెట్టాల్సి వచ్చేదన్నమాట. అంత వీక్గా ఉండేదాన్ని. చెప్పాను కదా, మెల్లమెల్లగా రికవర్ అయ్యి వస్తూ ఉన్నాను. ఇప్పుడైతే కొంచెం స్టేబుల్గా ఉంటుందండి. ఇక్కడైతే ప్రజెంట్ మార్నింగ్ మా బాబుకి స్కూల్కి పంపించాలి కదా, తన్ని రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ కింద అయితే కార్న్ఫ్లేక్స్, పాలు ఇచ్చేస్తున్నాను. దోశ వేసిస్తానని చెప్తే అసలు వద్దు అన్నాడు. కార్న్ఫ్లేక్స్ కావాలి అని అడిగితే చక్కగా తనకైతే వేడివేడిగా పాలల్లో వేసి ఇచ్చేసాను. ఇంకా తను బాక్స్ కూడా రెడీ చేసేసాను. స్నాక్స్లో ఫ్రూట్సే వేయాలి కాబట్టి తనకు కూడా బనానా పెట్టేసి వాటర్ బాటిల్ అదంతా కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా నా హస్బెండ్ అయితే స్కూల్కి తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ మార్నింగే లేచి పనులన్నీ చేస్తూ ఉన్నాను కదా, నాకు కడుపులో నొప్పి సడన్గా ఒకేసారి వస్తుందండి. అందుకని చెప్పి కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాను ఇక్కడ. ఇంకా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నేను ఉప్పుం వాటర్ కానీ లేకపోతే లెమన్ వాటర్ కానీ అలా తీసుకుంటాను. మార్నింగ్ నుంచి నేను కూడా ఏం తినలేదు. ఎనర్జీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోయి ఉన్నాయి. నాకైతే ఓపిక ఉండదు. ఒక్కొక్కసారి నా హస్బెండ్ ఉంటే తనే పాపం అన్నీ చేసి పెడతారు నాకు. ఫస్ట్ డే అయితే నేను ఏం కుక్ కూడా చేయనండి. మోస్ట్లీ ఇంట్లో లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా ఉంటే లేకపోతే ఈజీగా ఏ రెసిపీస్ ఏమైనా ఉంటే అలా చేసేసుకుంటాను. సెకండ్ డే, థర్డ్ డే కొంచెం ఓకే. పీరియడ్స్ టైంలో మనం యూజ్ చేసే ప్యాడ్స్ కూడా చాలా మంచివి, హైజీన్వి యూజ్ చేయాలండి. కొన్ని ప్యాడ్స్ యూజ్ చేస్తే మనకి ర్యాషెస్ వస్తాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం ప్యాడ్స్ చూస్ చేసుకునేటప్పుడు దాని మెటీరియల్ ఏంటి, అది సాఫ్టా, కాటనా కాదా అనేది కూడా చూసుకోవాలండి. ఇట్ మ్యాటర్స్ అ లాట్. మనం ఏది పడితే అది వాడలేము. నేనైతే ఇక్కడ ఎవర్టీన్ పీరియడ్ కేర్ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ వాడుతూ ఉన్నాను. ఇది ఏంటంటే నీమ్ అండ్ సాఫ్లవర్తో ఎన్రిచ్డ్ అయి ఉందన్నమాట. ఈ ప్యాకెట్లో 10 డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ వస్తాయండి. మీడియం ఫ్లో ఉన్న వాళ్ళకి M2L సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే హెవీ ఫ్లో అవుతున్న వాళ్ళకి L2XL చూస్ చేసుకోవచ్చు అండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, కాటన్తో చేశారు కాబట్టి. అండ్ 360 డిగ్రీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది విత్ బ్యాక్ కవరేజ్ అనమాట. మనకి లీక్స్ అనేవి కానీ లేకపోతే బ్యాడ్ ఆర్డర్ కానీ ఇలాంటివి ఏమీ ఉండదు. చక్కగా మనకి వెట్నెస్ లాక్ టెక్నాలజీతో చేశాయన్నమాట. అండ్ దీని అబ్జర్ప్షన్ కూడా 2x ఫాస్టర్ ఉంటుంది.
అండ్ ఈ మెనిస్ట్రల్ ప్యాంటీస్ మనకి చాలా లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్తో ఉంటాయండి. హెవీ ఫ్లో ఉన్నా కానీ ఓవర్ నైట్కు కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి స్టెయిన్స్ కానీ లేకపోతే డ్రెస్కి అంటుకోవడం కానీ అలాంటివి ఏమీ ఉండదు. చాలా కంఫర్ట్. నేను ఆఫీస్కి కూడా యూస్ చేస్తాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ట్రావెలింగ్కి అలాంటివి ఏమీ ఇబ్బంది ఉండదన్నమాట. మనం హ్యాపీగా అయితే ఇది వేసుకోవచ్చు. మనకి ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది. డిస్కంఫర్ట్ అనేది ఎక్కువ ఎక్కడ అసలు ఉండదు. మీరే చూడొచ్చు మెటీరియల్ ఎంత సాఫ్ట్గా ఉందో. మనం ఇలాంటి వాటిల్లో ఎప్పుడు రెక్లెస్ చేయకూడదండి. ఇది మనకి ఏముందిలే అనిపిస్తుంది కానీ బట్ ఇట్ మ్యాటర్స్ అ లాట్ అండ్ లాట్. మనం చాలా హైజీనిక్గా ఉండాలి ఇలాంటి వాటిల్లో. నాది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండిందండి. మాల్లో ఒకసారి నాకు పీరియడ్స్ వస్తే అక్కడ మనకి ఉంటాయి కదా లైక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, సో ఒక ప్యాడ్ అయితే యూస్ చేశాను. అది యూస్ చేయటం వల్ల నాకు ర్యాషెస్ వచ్చాయి. తర్వాత నేను డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా ట్రీట్మెంట్ చేయించుకొని అలా జరిగింది. సో మనం ప్యాడ్స్ కానీ పీరియడ్స్ టైంలో కానీ మనం తీసుకునే ఫుడ్, బట్టలు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో జాగ్రత్తగా మనం హైజీన్గా ఉండాలి ఇలాంటి వాటిల్లో. ఇక్కడైతే నేను లెమన్ వాటర్ తాగుతూ ఉన్నాను. మార్నింగ్ నుంచి ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పాను కదా, లెమన్ వాటర్ కూడా చాలా మంచిదండి. మనం ఇలా కాఫీస్ కానీ అలాంటివి అస్సలు తీసుకోకూడదు. సాల్టీ ఫుడ్స్ అసలు తీసుకోకూడదు. అయినా అసలు తినాలని కూడా అనిపించదు నాకైతే. మీ అందరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆయిల్ స్మెల్ కూడా పడదండి నాకు ఆ టైంలో. వామిటింగ్ సెన్సేషన్ అలా ఎక్కువ ఉంటుంది. అందుకే నిమ్మకాయ వాటర్ కానీ లేకపోతే గ్రీన్ టీ, హెర్బల్ వాటర్స్ లేకపోతే జింజర్ వాటర్ ఇలాంటివన్నీ తీసుకుంటే మనకి హాయిగా ఉంటుందన్నమాట. బ్లోటింగ్ అలాంటివి ఏమి ఉండదు. మనకి కొంతమందికి ఏంటంటే పొట్టలో నొప్పి బాగా ఉంటుంది కదా, అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే అబ్డామెన్ దగ్గర పిల్లో పెట్టుకొని అలా పడుకుంటాను. అప్పుడు కొంచెం మనకి మంచి హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ కంఫర్టబుల్ క్లోత్స్ అండి, లూజ్ డ్రెస్సెస్ అయితే వేసుకుంటాను. మంచి బ్రీతబుల్గా ఉండాలి. లేకపోతే టైట్ ప్యాంట్స్ అలాంటివి వేసుకున్నా కూడా మనకి కంఫర్టబుల్గా ఉండదు. చిరాగ్గా, ఇరిటేషన్, కోపం అలా వస్తూ ఉంటుంది. ఫస్ట్ డే అయితే నాకైతే ప్రతి చిన్నదానికి కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా ఏదైనా విసిగించినా కూడా ఎక్కువ ఆన్సర్ కూడా చేయలేనమాట, అలా ఉంటుంది. అందుకే మనం కంఫర్ట్గా ఉండాలి. నేనైతే ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు నాకు ఇష్టమైన పాటలు వింటానండి. పాటలు నాకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి మ్యూజిక్ పెట్టుకుంటే నాకు పెయిన్ నుంచి అంటే డిస్ట్రాక్ట్ అవుతాను నేను పెయిన్ నుంచి. అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. నాకైతే ఫస్ట్ అయితే నేను పాటలే అని చెప్తాను. మ్యూజిక్కేనండి నన్ను బాగా హీల్ చేసింది. అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి నేను ఈజీగా అంటే లైట్గా ఉండాలి అని చెప్పి రసం అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా నా హస్బెండ్కి, బాబు కోసం అని చెప్పి ఆలూ ఫ్రై కూడా చేస్తూ ఉన్నాను అనమాట. నేను కూడా కొద్దిగా తీసుకోవచ్చు, కార్బోహైడ్రేట్ కాబట్టి కొంచెం ఎనర్జీని ఇస్తుంది. ఇక్కడైతే ఆయిల్ పెట్టేసి తాలింపు వేసేసి ఇంకా పొటాటో ఫ్రైకి పెట్టేస్తున్నాను. అండ్ రసానికి అనమాట నేను మా మమ్మీ చేసే విధంగా చేస్తూ ఉన్నాను. టొమాటోస్ ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకున్నాను, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను అక్కడ మర్చిపోయాను వేయటం. తర్వాత ఉప్పు చక్కగా వేసేసి మనం మంచిగా మెత్తగా చేసేయాలి. చేత్తో మిక్సీ పట్టనండి, నాకు అలవాట్లేదు. మమ్మీ ఇలా చేసేవాళ్ళు, నేను కూడా అలాగే నేర్చుకున్నాను. తర్వాత చింతపండు నీళ్ళు కూడా వేసి దాన్ని మంచిగా గుజ్జులాగా చేసేసేయాలన్నమాట. చేసేసి దీనిలో మనకి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇంకా ఒక పొంగు వచ్చే వరకు మనం సిమ్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట స్టవ్ మీద. ఒక పక్కన ఆలూ ఫ్రై కూడా అవుతుంది. రసం పౌడర్ అలా నేనేం వాడనండి, అప్పటికప్పుడు నేను దంచుకుంటానమాట. వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర ఇవంతా వేసేసి కొంచెం కచ్చా పచ్చాగా నూరుకుంటాను. మొదట్లో నాకు అంత వంటలు రానప్పుడు మమ్మీ అయితే రసం పౌడర్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. పౌడర్ లాగా ఏం చేసుకొని పెట్టుకోవట్లేదు, కానీ ఇలా వేస్తేనే నాకు మంచి ఫ్లేవర్స్ అనేవి వస్తాయండి రసంలో. వెల్లుల్లి, జీలకర్ర కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. దాంతో మిరియాలు కూడా కలిస్తే ఇంకా మంచి ఘాటుగా బాగుంటుందన్నమాట. నోటికి ఏమి తినాలని లేనప్పుడు ఇలా చక్కగా మిరియాలు చారు చేసుకుంటే మనకి హాయిగా ఉంటుంది.
ఇంకొక పొంగు రాగానే చక్కగా ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసేస్తూ ఉన్నానండి. స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ తాలింపు పెడతాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. నాకు మా మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారో అలాగే అలవాటు కాబట్టి నేను ఈ మెథడ్లోనే చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ తాలింపు పెట్టాను. తాలింపు క్యాస్ట్ ఐరన్ ఉంది కదా నా దగ్గర చిన్నది, దాంట్లో పెట్టుకుంటాను. భలే ఉంటుందండి క్యాస్ట్ ఐరన్. మనం మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటాం కానీ దానిలో టేస్టే వేరు అసలు. రెడీ అయిపోయింది, వంట కూడా అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో చేసేసానండి. ఇంకా చేసేసి మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. ఇంకా స్నానం చేస్తున్నాను. మంచిగా ఒక టీషర్ట్ అయితే వేసుకున్నాను అనమాట నా హస్బెండ్ది. లూజ్గా ఉంటేనే నాకు హాయిగా అనిపిస్తుంది. ఎలాగో ఆఫీస్కి ఇంత లూజ్వి నేను వేసుకెళ్ళలేను కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కంఫర్ట్గా ప్రిఫర్ చేస్తాను. మీరు ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా, మీ నైట్ డ్రెస్లు ఎక్కడ తీసుకుంటారు, మీ టీ షర్ట్స్ ఎక్కడ తీసుకుంటారని చెప్పి. ఇంట్లో ఉన్నప్పుడు సగం నా హస్బెండ్ టీ షర్ట్స్ వేసుకుంటానండి నేను. సో స్నానం చేసేసి కొద్దిగా సేపు అయ్యాక ఇంకా అన్నం తినేస్తూ ఉన్నాను. వేడిగా అన్నం తింటే ఒక ముద్ద ఎక్కువ తినగలమండి. చల్లగా అయితే ఫుడ్ ఎక్కదు అసలు. ఆఫీస్లో ఎలాగో ఎప్పుడు చల్లన్నమే తినాలి, ఇంట్లో ఉన్నప్పుడైనా వేడి వేడిగా తింటే బాగుంటుంది. కొద్దిగా ఆలూ ఫ్రై కూడా వేసుకొని తింటూ ఉన్నాను. అండ్ పీరియడ్స్ టైంలో మనం చిక్కీ తిన్నా కానీ చాలా మంచిదండి. నా దగ్గర ఉండింది, తిన్నాను, నేను షూట్ చేయటం మర్చిపోయాను. చిక్కీ కానీ నువ్వుల పట్టి అవన్నీ కూడా చాలా హెల్త్కి మంచిదన్నమాట. మనకి ఎంత రెస్ట్ కావాలంటే అంత రెస్ట్ తీసుకోవాలండి ఆ టైంలో. హెల్త్ కన్నా ఏమి ఇంపార్టెంట్ కాదు కదా, అందుకని చెప్పి నేనైతే మొహమాటం లేకుండా లీవ్ అయితే తీసేసుకుంటాను. అండ్ లంచ్ చేసేసిన తర్వాత నా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశారనమాట. ఈ టైంలో మనకి విసిగించకుండా హ్యాపీగా చూసుకుంటే 2 days మనకు కూడా హ్యాపీగా ఉంటుందండి. మన సరౌండింగ్స్ ఎలా ఉంటే మన మూడ్ కూడా దాన్ని డిపెండ్ అయ్యే ఉంటుంది. ఇక్కడైతే కసాటా ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నాను నేను. కడుపులో చల్లగా ఉంది. ఇంకా ఆ రోజంతా కూడా చక్కగా అలా హ్యాపీగా స్పెండ్ చేసాం. ఇంకా ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాము, కొంచెం పని ఉండిందనమాట. సో ఆ పని చూసుకుందామని చెప్పి బయటికి వెళ్ళేసి పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసామండి. యాక్చువల్గా లాస్ట్ వీక్లో 2 వీడియోస్ పెట్టాల్సిందే, నేను 1 వీడియోనే పెట్టాను. కొంచెం పనుల వల్ల బిజీ ఉండిపోయి నేను పెట్టలేకపోయానండి. సారీ, మీరందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది మెసేజెస్ కూడా చేశారు వీడియో రాలేదేంటి అని. సారీ ఫర్ ద డిలే. అండ్ ఇక్కడ నేను ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టున్నాను అనమాట. ఇది ఎప్పుడుదో బిట్ అనమాట, యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో నేను ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా ఇదంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టున్నాను. సో ఇప్పుడైతే చక్కగా క్యాస్ట్ ఐరన్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి, కాకపోతే నేను ఇక్కడ కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి అయితే ఫ్రై చేశాను. సో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.